హలో సార్, హాయ్ ఎలా హాయ్ అనిపించింది టాక్సిక్ మూవీ? ఈ టాక్సిక్ పర్వాలేదు అంటే ఇట్స్ వన్ టైం వాచబుల్ ఫిల్మ్ గానే అనిపించింది. ఓకే అంటే అంత గ్రేట్ ఫిల్మ్ కేజీఎఫ్ తర్వాత అంత గ్రేట్ ఫిల్మ్ అనిపించలేదు ఇది యష్ కి. ఓకే బేసికలీ ఇట్స్ ఫెయిరీ టైల్ ఫర్ గ్రోన్ అప్స్ అన్నారు. అంటే గ్రోన్ అప్ సీన్స్ అన్ని ఉన్నాయి చాలా. ఓకే బట్ ఫెయిరీ టైల్ వర్షన్ లోనే తీసుకెళ్లారు. ఎందుకంటే మీరు చిన్నప్పుడు గనక ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో ఫెయిరీ టైల్స్ గనక చదువుంటే Okay. వాళ్ళకు కొంచెం బెటర్ గా అర్థమైంది. ఓకే అండ్ లాస్ట్ లో ట్విస్ట్ ఇస్ ద గుడ్ వన్. ఓకే ట్విస్ట్ బానే అనిపించింది. ఐ థింక్ లాస్ట్ లో ట్విస్ట్. ఓకే మిగతా అంతా ఫైట్స్ యాక్షన్ అంతా బానే ఉంది. బట్ ఆ స్టోరీ తీసుకెళ్లే మరి 3 hours 14 minutes లెంత్ లో ఎక్కడో లాగ్ అవుతుంది అన్నట్టుగా మెయిన్ గా అనిపించింది. లాగ్ అవుతుంది. ఓకే బట్ ఓవరాల్ ఇట్ ఈస్ ఏ వన్ టైం వాచబుల్. ఇట్స్ One time యావరేజ్ ఒక హిట్, ఒక యావరేజ్ రేంజ్ లో ఉన్న ఫిలిం. ఓకే కానీ యష్ కి కేజీఎఫ్ తర్వాత అంతగా ఇచ్చే ఫిలిం కాదు ఇది. ఓకే మళ్ళీ తర్వాత యష్ ని బాగా చూపించేది ఇంకా రామాయణ పార్ట్ 1. ఇంకా ఒక రావణ్ లుక్ లో చూపించేది నేను బేసిక్ గా అనుకుంటున్నాను. ఓకే అంటే ఎవరి క్యారెక్టర్ హైలైట్ అయింది మూవీ? ఇంతమందిని తారాగణం పెట్టారు కదా, యాక్టర్స్ కానీ యాక్ట్రెసెస్ కానీ, ఎవరు హైలైట్ అయ్యారు బాగా? మెయిన్ గా కియారా అద్వానీ ఇంకా యష్ యష్ ఇద్దరు కనెక్ట్ అయ్యేది. బాగా. అందరూ కనెక్ట్ అయ్యేది కియారా అద్వానీ యష్ కే. మిగతా క్యారెక్టర్స్ అన్ని యష్ ముందు అంటే బ్యాక్ అయిపోతాయి. యష్ Okay. కియారా అద్వానీ యష్ సీన్స్ ఆర్ వెరీ గుడ్, మంచిగా రాశారు. ఓకే రిమైనింగ్ క్యారెక్టర్స్ ఆర్ నాట్ వెల్. నయనతార అయితే ఒక సిస్టర్ రోల్ గా ఇచ్చారు కానీ నాట్ వెల్ పర్ఫార్మ్డ్ అనిపించింది. ఓకే అంత పర్ఫార్మెన్స్ అంత పర్ఫార్మెన్స్ గా అంటే మీరు అనిపించలేదు. ఎక్స్పెక్టేషన్స్ కి అంత ఆ రేంజ్ జస్ట్ ఉందంటే ఉంది, లైక్ దట్ ఉంది నయనతార. ఓకే అంటే ఈ మ్యూజిక్ అని అనిపించింది మూవీలో? మ్యూజిక్ అని మ్యూజిక్ అంటే అసలు తెలుగు వర్షన్ చూసాం, కన్నడలో ఒరిజినల్ గా చూసి నాకు తెలిసి బెటర్ అనిపించేది అనుకుంటా. తెలుగు డబ్ వర్షన్ చూసాం కాబట్టి మనం సమ్ వర్డ్స్ బీజం కొన్ని ఫైట్ సీక్వెన్స్ దగ్గర అయితే ఇట్స్ బెటర్, మంచిగా అనిపించింది. కొన్ని ఫైట్ సీన్స్ దగ్గర యష్ ని మంచిగా ఎలివేట్ చేస్తున్నట్టుగా మంచిగా అనిపించింది. ఓకే బట్ ఓవరాల్ మనకి ఆ కేజీఎఫ్ లెవెల్ గా అయితే అనిపించదు మూవీ. అంటే కేజీఎఫ్ కి కాంపిటీషన్ ఇస్తుంది అలా ఏం లేదు. ఓకే కేజీఎఫ్ టాక్సిక్. ఓవరాల్ గా ఎంత ఇస్తారు మూవీకి రేటింగ్? నేనైతే ఇప్పుడు అవుట్ ఆఫ్ 10 ఒక 7 ఇస్తాను. 7 to 6 ఇస్తాను. ఓకే అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.